హలో ఎట్లున్నారు? మంచిగున్నారులే. నేను కూడా మస్తున్నా. ఇవాళ ఒక మంచి రెసిపీని చూపించబోతున్నా. మెయిన్‌గా ఇదైతే కిడ్స్ కోసం అని అనుకోండి. పిల్లలు ఎప్పుడు బయట స్నాక్స్ కొనివ్వండి, కుకీస్ కొనివ్వండి, బిస్కెట్స్ అని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా! మనం బయటవన్నీ కొనిస్తా ఉంటాం. బట్ అవి హెల్తీ కాదు కదా! అందుకని చెప్పి ఇంట్లోనే బిస్కెట్లని హెల్తీగా, టేస్టీగా, క్రంచీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అన్నీ కూడా ఇంట్లో ఉండేవే. కొన్ని ఇంట్లో లేకపోయినా పర్లేదు. ఇంట్లో ఉంటే వాటితో చేసేసుకోవచ్చు. నేను చెప్తాను అది ఎలాగా అనేది. ముందు నేను పల్లీలని కొన్ని గుప్పెడు తీసుకొని వేయించాను కదా! అవి చల్లడడానికి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక గుప్పెడు బాదం, గుప్పెడన్ని కాజు, అలాగే ఇవి ఫ్లాక్స్ సీడ్స్ గుప్పెడన్ని వేసుకోండి. అలాగే గుప్పెడు పుట్నాలు కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇవి వద్దు అనుకుంటే ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిస్తా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. నెక్స్ట్ రోస్ట్ చేసుకున్న పల్లీలను కూడా వేసేసి ఇట్లా మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా కదా, ఇట్లా మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి. క్రిస్టల్స్ ఏమీ లేకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇట్లా పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కొంచెం బటర్ యాడ్ చేసుకోండి. బటర్ లేకపోతే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. అన్సాల్టెడ్ బటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర షుగర్ పౌడర్ లేదనుకో, షుగర్ని ఇందాక మిక్సీ పట్టినప్పుడే అందులోనే వేసేసుకుంటే అది పౌడర్ అయిపోతుంది. లేదు అంటే షుగర్ తినము, షుగర్ పెట్టము పిల్లలకి అనుకుంటే బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకో. నెక్స్ట్ ఇందులోకి చల్లటి పాలని కొన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నేను రాగి పిండిని యాడ్ చేస్తున్నాను. మైదా చేయట్లేదు బిస్కెట్స్కి, రాగి పిండిని యూస్ చేస్తున్నాను. చాలా హెల్దీ కదా, సో అందుకని రాగి పిండితో అయితే బిస్కెట్స్ చేద్దామని ఇలా ట్రై చేస్తున్నాను. మీరు కన్సిస్టెన్సీని బ్యాలెన్స్ చేసుకుంటూ పాలు కానీ ఈ పిండి కానీ ఇలా చపాతీ పిండిలాగా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకోవాలి. అట్లని చెప్పి మరీ గట్టిగా అయితే ఉండొద్దు. చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగానే ఉండాలి, గట్టిగా అయితే ఉండొద్దు. గట్టిగా ఉందంటే మళ్ళీ మనకి బిస్కెట్స్ గట్టిగా వస్తాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి లేదంటే ఒక చిన్న గిన్నెలోకి నువ్వులు యాడ్ చేసుకోవాలి. అయితే ఈ నువ్వులు మీరు ఇలా వద్దు అనుకుంటే మిక్సీలో వేసి పౌడర్ లాగా పట్టేసుకొని కూడా చేసుకోవచ్చు. బట్ నేను కొంచెం లుక్ బాగుంటాయి అండ్ తింటూ ఉంటే కూడా కొంచెం పంటికి తగులుతూ ఉంటే టేస్టీగా అనిపిస్తాయి కదా, అందుకని నేను పైన కోటింగ్ లాగా వేస్తున్నాను. మీకు ఇలా వద్దు అనుకుంటే ఇందాక అవన్నీ గ్రైండర్ పట్టాం కదా, సో అందులోనే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న డగ్లోంచి కొంచెం పిండి ముద్దని తీసుకొని రౌండ్గా చేసేసి నువ్వులతో కోటింగ్ వేసేసి అరచేతిలో వేసి ప్రెస్ చేశారంటే ఇలా ఫ్లాట్గా అయిపోతాయి బిస్కెట్స్ లాగా రౌండ్గా. అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇవి ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేస్తున్నాను. ముందుగా ఎయిర్ ఫ్రైయర్ని ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న తర్వాత 160 డిగ్రీ సెల్సియస్లో ఒక 10 మినిట్స్ టైం సెట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మధ్యలో మీరు రివర్స్ చేసుకోవాలి హాఫ్ టైం అయిపోయినాక. అంతే, మనకి ఎంతో క్రంచీగా టేస్టీగా ఉండే బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. చూసారు కదా, చేయడం అయితే చాలా 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 సింపుల్. రాదు అనేది అయితే ఉండదు. ఈ రెసిపీ ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే కొంచెం బటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలాగే షుగర్ని మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. నేను మధ్యలో చెప్పడం మర్చిపోయాను. మీరు కొంచెం ఒక చిటికెడంతా సాల్ట్ని కూడా యాడ్ చేస్తే స్వీట్ అండ్ సాల్టీగా బాగుంటాయి. అండ్ ఈ బిస్కెట్స్ అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే. మైదా పిండి కూడా లేదు, రాగి పిండి యాడ్ చేశాను కదా. ఈ బిస్కెట్లని మీ పిల్లలు ఎన్ని తిన్నా ఏం ప్రాబ్లం లేదు, మంచి హెల్దీగా తయారవుతారు. కాబట్టి బయట కొనే బిస్కెట్లని ఇప్పటి నుంచి అవాయిడ్ చేసి మీరే ఇలా రెడీ చేసి ఇవ్వండి. బాయ్, మరి ఉంటా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.